వాళ్ళేదో పాపం కార్యక్రమం జరుపుతున్నారు. మీరింత అశ్రద్ధగా పనిచేస్తే ఎలా? ఏదో నా మీద పోస్తారు కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరి మీద పోస్తే అది వాళ్ళ అవమానంగా భావిస్తే రాఘ వాళ్ళకి ఎంత చెడ్డ పేరు. అయినా మీరంతా ఎందుకిది ఆలోచించట్లేదు? వాళ్ళెందుకు ఆలోచిస్తారు మేడం? వాళ్ళకి మా పరువు తేటమే కావాలి. ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా ఎందుకు లేక అలా మాట్లాడతావు? ఇంకా ఏం తెలియాలి? చూస్తేనే తెలుస్తుంది కదా. ఆవిడ పెద్ద మనిషి, మన కోసమే ఇంత దూరం వచ్చారు. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చూడండి, ఆవిడ మీద కూల్ డ్రింక్ పడేసింది. కూల్ డ్రింక్ కావాలని పోయలేదు, కాలు అడ్డం పెట్టింది, మీద పడింది. అయ్యో, ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను కాలు అడ్డం పెట్టడం ఏంటి? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? చీమ కూడా హాని చేయడం తెలియని మనస్తత్వాలు మావి. ఏదో రాఘవ ఆలేఖ్య స్వయంగా వచ్చి పిలిచారు కదా, రాకపోతే బాగోదు అని వచ్చాను. ఏదో కావాలని నేను కాలడ్డం పెట్టి ఈ డ్రింక్ నా మీద పోసుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది పద్ధతేనా? ఏం భూమి, చూసుకునే పనిలేదా?